మళ్ళీ ఇంకా మేము అప్పీలికి పోతాము, పిప్పీలికి పోతాము, పీకి పడేస్తాము, చేత కాకపోతే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. ఈ లంగ కథలు పడుకుంటా నిరుద్యోగులు మొత్తం కూడా నాశనం చేసుకుంటా పాపం మొత్తం నిరుద్యోగులు ఎట్లుంటారో తెలుసా అరే బాబు? కనీసం మినిమం ఉందా ఏమన్నా? పాపం తరుగుతుంది. ఎందుకంటే తిన్నరో తినలేదో తెలియదు, పొద్దున అసలు యాక్చువల్గా టిఫిన్ చేస్తారో లేదో తెలియదు, మధ్యాహ్నం ఏమన్నా 5 రూపాయల భోజనం ఉంటే 5 రూపాయల భోజనం చేసి రాత్రి నీళ్లు తాగి కడుపు నింపుకొని ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేస్తే పండగకు పోమంటే పండగకు రమ్మని చెప్పేసి అడిగితే పండగ పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో తెలియక ఇబ్బంది పడుకుంటా రకరకాలుగా బాధలు పడుకుంటా నిరుద్యోగులు కష్టపడతా ఉంటే కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే మీ అయ్యే జాగీరు. తర్వాత ఇంకా నేను ఈ తీర్పు అనుమతించరాదు, సింగిల్ జడ్జి అద్భుతంగా ఇచ్చాడు తీర్పు ఆయన. మళ్ళీ ఇట్లా అట్టెట్లయితుంది అని లంగ కథలు బంద్ చేయరు వేస్ట్ ఫెలోస్. అది ఎట్లేస్తారా బాబు? ఎప్పుడన్నా ఉందా అట్లా? ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట. వీరు అయ్యే జాగిర్ లెక్క.